శ్రీదత్త జయదత్త గురుదత్త గురు చరిత్ర 15వ అధ్యాయం. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాది పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశ పరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు. కనుక ఒకరోజు గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చారు. ఉపయనయనాది సంస్కార వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నాన్ని గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తనతో హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యొక్క వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము నమస్కరించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యాసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు. వాహనము లెక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రింపరాదు. నిరంతరము ఆత్మ ద్రష్టుడై ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి నీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండాధారి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరం అంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచితుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనల్లారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలము? దానివల్ల మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు. అప్పుడు ఆ స్వామి, నాయనల్లారా, సన్యాసులైన మనం 5 రోజులకి మించి ఎక్కడ నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం వలన మనకు ధర్మము, దానివల్ల మనసు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవేయండి అని కోరారు. అప్పుడు ఆ శ్రీ గురుడు ఇలా చెప్పారు. నాయనల్లారా, తీర్థాలన్నిటిలోకి ఉత్తమమైనది కాశీ. కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి. అటు తర్వాత యమున, సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత వరుణ, కుశావర్త, సదాతృ, విశేషక, సరావతి, వితష్ట, అస్మిక్, మరుద్రజ్య, మధుమతి, పయస్విని, గృతిపతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయ, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, పల్గుణ, అలంకానంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి అంతటా యాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతరము రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిసారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటి రుద్రము, మాతృకేశము, కుబ్జ తీర్థము, కోకాముఖి, ప్రసాద తీర్థము, విజయ తీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి. అలానే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామము, సబల గ్రామములు దర్శించండి.
సవ్య మార్గాలలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలని నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వరం, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమ నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. గంధర్వపురము, గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రం. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమ అమరాధ నది సంగమం ఉన్నది. అచ్చటి అశ్వత్థ వృక్షము సాక్షాత్ కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడనే కలేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురము సాటి లేనిది సిద్ధభూమి గనక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరలో అభీష్టాలు నెరవేరుతాయి. తుంగభద్ర నదుల సంగమము, మలాపహ సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు, గోదావరికి కన్యారాశిలోకి వచ్చినప్పుడు, కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు, తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు, మలపహ నదికి పుష్కరాలు వస్తాయి. అట్టే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. బిల్లావటి వరుణ సంగమము, కృష్ణా తీరంలో ఉన్న వృషాశ్రమము దర్శించండి. అమరపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనదీయ సంగమంలో 3 రోజులు ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది. యుగాలయము, సర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరము, అహోబలము దర్శించండి. కర్కాట రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు నుండి నదులు రజస్వలాలు గనుక వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరంలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం ప్రవర్తించదు. నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూటనే ఉన్నాను. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.